Hello. Good evening to you all. Thank you, Supriya Suri Madam, Creative Quebec Forum, and Anandra Garu of HMTV for making this panel to happen. So, except me, all other people are known to the public. So, I am Sridhar from Chennai, from music industry with about 4 decades of experience, right? I would like to have the sessions on. So I'm going to have one question. You can answer all your points. I will also add my points on the viewpoints, right? So going forward, what is the biggest business shift in films and music that creators must adapt today? From Satya Garu. అందరికీ నమస్కారం. భారతదేశ చలనచిత్ర పరిశ్రమకి సంగీతం అనేది మ్యూజిక్ ద్వారా నిర్మాతలకి చాలా రెవెన్యూ వస్తుంటుంది. అది గత 75 సంవత్సరాల నుంచి నిర్మాతకు వచ్చే ప్రధానమైన ఆదాయంలో అగ్రభాగాన్ని నిలబడుతుంది. ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకొని ఒక హీరోని అనౌన్స్ చేసి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని అనుకోగానే ఆడియో కంపెనీస్ నుంచి డబ్బులు అడ్వాన్స్ రూపంలో ఒక అమౌంట్ అనుకొని ప్రొడ్యూసర్కి వచ్చే ఆదాయ వనరుల్లో ముఖ్యమైనది మ్యూజిక్. అలానే పాత రోజుల్లో గ్రామ్ఫోన్ రికార్డుల ద్వారా, తర్వాత ఆడియో క్యాసెట్ల ద్వారా, సీడీల ద్వారా, డివిడీల ద్వారా, ఇప్పుడు యూట్యూబ్స్ ద్వారా అనే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా నిర్మాతకి ఆదాయ వనరులు వస్తున్నాయి. కొన్ని మిస్టేక్స్ ఇప్పుడు వస్తున్న కొత్త టాలెంట్ని గుర్తించక బ్రాండ్ నేమ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ని, లిరిక్ రైటర్స్ని చాలా పెద్ద అమౌంట్లు ఇచ్చి పాట రాయటానికి బ్యాంకాక్, దుబాయ్ తీసుకెళ్తున్నారు. ఆ పాట రికార్డ్ చేయటానికి లండన్, అమెరికా వెళ్తున్నారు. అయినా ఆ పాట సక్సెస్ అయ్యి ఎన్ని మిలియన్ వ్యూస్ వస్తుంది, థియేటర్లో ఆ పాట ఎంత రెవెన్యూ తెస్తుందనేది ఆలోచించటం లేదు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఒక లిరిక్ రైటర్ తోటి పాట రాయిస్తే సూపర్ హిట్ అనుకున్న సినిమాకి ప్రజెంట్ నడుస్తుంది. ఆ హీరో పేరు కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు కానీ అనొద్దు. 115 నుంచి 120 మిలియన్ల వ్యూస్ వచ్చినాయి. బయట సోషల్ మీడియాని బేస్ చేసుకొని ఆ పాట హిట్ అయింది అని కూడా చెప్పొచ్చు. దానికంటే చిన్న కుర్రోళ్ళు, టీనేజీ కుర్రోళ్ళు, రాము రాథోడ్ అనే చిన్న పిల్లోడు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు. రాను నేను ముంబైకి రాను అని చిన్న ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఇందిరానగర్లోనో కృష్ణానగర్లోనో ఆ పాట రికార్డ్ చేస్తే 780 మిలియన్ వ్యూస్ వచ్చి కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అలానే మోహనా భోగవల్లి అనే ఒక సింగర్ బుల్లెట్ బండెక్కి వస్తబా అనే పాట ఎన్ని మిలియన్లు వెళ్ళిందో. భారతదేశంలోనే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈ 2 పాటల్ని ఎంత ఆదరిస్తున్నారు, నిర్మాతకి ఎంత రెవెన్యూ వస్తుంది అని ఆలోచించి టాలెంట్ ఉంటే ఎవరినైనా కూడా నిర్మాతలు తీసుకొని ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తే బడ్జెట్ తగ్గుద్ది, సినిమా హిట్ అయ్యిద్ది, రెవెన్యూ పెరుగుద్ది. ఇవన్నీ కూడా సినిమా సక్సెస్ కావటానికి, నిర్మాతకి ప్రాఫిట్ రావటానికి చాలా దోహదపడతాయి. అలానే పాత రోజుల్లో మహానుభావుడు గద్దర్ అనే ప్రజా వాగ్గేయకారుడు, ఈరోజు ఆయన జయంతి కూడా. ఆయన ఏ చెట్టు కిందనో చిన్న కాఫీ హోటల్ దగ్గర కూర్చొని సిద్ధు కాగితం మీద ఒక పాట రాస్తే
ఆ రోజున్న గ్రామ్ఫోన్ రికార్డులు, ఆడియో క్యాసెట్ల ద్వారా కోట్లాది రూపాయలు రెవెన్యూ వచ్చేది. ఆ రోజుల్లోనే కోట్ల మందికి ఆ పాటలు చేరాయి. సంగీతానికి, సాహిత్యానికి పెద్ద స్థాయిలో ఉంటేనో, దుబాయ్లో కూర్చోనో, బ్యాంకాక్లో కూర్చోనో పాటలు రాస్తేనో, లండన్లో, అమెరికాలో రికార్డ్ చేస్తేనో హిట్ అయిద్దని లేదు. టాలెంట్ ఉండోడు చెట్టు కింద కూర్చున్నా, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోపోయినా ప్రజలు ఆదరిస్తారు. దాన్ని నిర్మాతలందరూ గుర్తించాలి. ఆదాయ మార్గాలుగా ఉంటుంది. మా ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు, మా అన్నయ్య దాము గారు కూడా ఎప్పుడు ఖర్చు పెట్టొద్దని మాలాంటి నిర్మాతలకు చెప్తుంటాడు. వేస్ట్ ఖర్చులు వద్దని చెప్తుంటాడు. ఆయన ఇక్కడే కాదు, ఫిల్మ్ ఛాంబర్లో కూడా 2 దశాబ్దాల నుంచి ఆయన సేవలు అందిస్తున్నాడు. వేస్ట్ ఖర్చు వద్దనేది ప్రొడ్యూసర్ని ఇంకా గట్టిగా స్వతంత్రం ఎక్కువ ఉంటుంది కాబట్టి అరిసల్లా చెప్తుంటాడు. ఇవన్నీ నిర్మాతలు పరిగణలోకి తీసుకొని తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ అయితే సౌత్ ఇండియాలో సక్సెస్ అయినట్టే. సౌత్ ఇండియాలోనే ఇప్పుడు హాలీవుడ్ దాకా వెళ్ళిపోయింది. నేను కూడా కింగ్ బుద్ధ అనే హాలీవుడ్లో ఒక సినిమాని తీస్తున్నాను, అమెరికాలో లాంచ్ చేశాను. ప్రపంచ స్థాయిలో దక్షిణ భారతదేశ సినిమాలు, తెలుగు సినిమాలు ఇన్కమ్ తెచ్చి పెడుతున్నాయి. వాటినన్నీ పరిగణలోకి తీసుకొని ఎక్స్పెండిచర్ వేస్ట్ చేయకుండా టాలెంట్ని, ముఖ్యంగా లోకల్ టాలెంట్ని, ఇంకా చెప్పాలంటే తెలుగు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హెన్స్ ఇండియా, హెచ్ఎంటీవీ వారికి, సుప్రియా సూర్య గారికి, హాజరైన ఖుష్బూ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు సత్యారెడ్డి, ఫిల్మ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆర్టిస్ట్, రైటర్, సింగర్. థ్యాంక్ యూ సో మచ్.